అండి, వెల్కమ్ టు హ్యూమన్ సాయి ఫ్యాబ్రిక్స్. ఇవాళ మంచి మగ్గం వర్క్స్ తోటి అయితే మేము ముందుకైతే వచ్చానండి. ఇది చూడొచ్చు, మనం క్రీమ్ పైన టోటల్గా మనము మల్టీ కలర్ థ్రెడ్స్ అయితే తీసుకొని ఇలా డిజైనింగ్ చేసాము. ఇదంతా కూడా మనకి చెల్లా డిజైన్ అంటాం కదండి, అది ఇదంతా కూడా మనం ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకంతా కూడా మెటీరియల్ ఇందులో జర్దోసి, కట్ బిట్స్, మోతీసు అదంతా కూడా యూజ్ చేసాము. చాలా అంటే చాలా యూనిక్గా వచ్చిందండి. డిజైన్ మాత్రం చాలా ఎక్సలెంట్ లుక్ వచ్చింది. స్లీవ్స్ అంతా కూడా ఆల్ ఓవర్లో తీసుకున్నాము, బ్యాక్ మాత్రం సింపుల్గా చేసామండి. ఇలా చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ వచ్చేసింది. మనకు క్రీమ్ పైన ఇప్పుడు మంచి ట్రెండింగ్లో నడుస్తుంది కదా, వేటికైనా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా క్రీమ్ పైన ఒకటి వేయించుకున్నాము అంటే ఇలాంటి శారీస్కైనా కూడా మనం పేరప్ చేసుకోనికే ఛాన్స్ ఉంటుంది. ఇలా నేను బ్యాక్ సైడ్లో డోరీస్కి అయితే ఇలా తీసేసుకున్నానండి హ్యాంగింగ్స్. ఫ్రంట్ పార్ట్ మాత్రం వన్ సైడ్ మనకి ఇలా వచ్చేస్తుంది. చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ వచ్చేసిందండి. ఇది కూడా ఇంకొక కస్టమర్ది, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇది కూడా డిజైన్, ఇది కూడా చూడొచ్చండి. మంచి జర్దోసి, ఇదంతా కూడా మనము 2 కలర్ జర్దోసి యూజ్ చేసామండి. ఇందులో వచ్చేసి ఒకటి మనం లైట్ గోల్డ్ ఒకటి తీసుకున్నాము, డార్క్ గోల్డ్ ఒకటి తీసుకున్నాము. మీరు జూమ్ చేసి కూడా చూడొచ్చండి. మనం ఇదంతా కూడా ఎలా స్ప్రింగ్ వర్క్ ఎట్లా చేసినాము, మనం ముడి కుట్టులాగా తీసుకొని దీన్ని ఎట్లా డిజైన్ చేసినాము అనేది. అంటే నేను చెప్పబోయేది ఏంటి అని అంటే, మన దగ్గర ఫినిషింగ్ ఎట్లుంటుంది అనేది ఒకసారి చూడండి అని చెప్పేసి నేను ఇదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. చూడొచ్చు, నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. ఇది కూడా చూడొచ్చు, స్లీవ్ కూడా చాలా అంటే చాలా గ్రాండ్గా వచ్చింది. ఇదంతా కూడా వర్క్ చాలా అంటే చాలా నీట్గా వర్క్ అంటే ఫినిషింగ్ చాలా అంటే చాలా బాగుందండి. చూడొచ్చు, మంచి నీట్ లుక్ వచ్చేసింది. దేనికి అదే అసలు ఎక్సలెంట్గా ఉంది. ఇంకొకటి కూడా మనము ఒకటి వెల్వెట్ పైన చేయించామండి. చాలామందికి డౌట్ ఉంటుంది, వెల్వెట్ పైన మనకు వస్తుందా వర్క్ అని చెప్పేసి. అలా డౌట్ అవసరం లేదండి. వెల్వెట్ పైన మనం జర్దోసి వర్క్ హ్యాపీగా చేయించుకోవచ్చు. ఇది వచ్చేసి ఒక కస్టమర్దండి. ఇది బ్యాక్ నెక్ అయితే ఇలా కొంచెం ప్యాటర్న్ డిఫరెంట్గా అయితే తీసుకున్నాము. ఇది స్లీవ్స్ కూడా మీరు చూడొచ్చు. స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా తీసేసుకున్నామండి. జస్ట్ సింపుల్గా హ్యాండ్ ఇలా స్కాలప్ డిజైన్ కింద అంతా స్కాలప్ తీసేసుకొని పైన ఒక బంచ్ లాగా అయితే తీసేసుకున్నాము. మనకు ఫ్రంట్ పార్ట్ ఇలా సింపుల్గా ఫ్రంట్ పార్ట్ వన్ సైడ్ అయితే తీసుకున్నామండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ అండి.